అందరూ కూడా క్యాబినెట్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, వెళ్లే ముందు కూడా చెప్పారు. ఆల్రెడీ కొద్దిమంది మంత్రులు నోట్ కూడా రెడీ చేశారు. ఆ పర్యటనలో వాళ్ళ ఇంట్రెస్టింగ్ అనిపించిన అంశాలు, వాళ్ళు నేర్చుకున్నటువంటిదో ఇంప్లిమెంటబుల్ ఐటమ్స్ ఇండివిజువల్గా ఒక్కో మంత్రి ఒక్కో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కంబైన్డ్గా అందరూ కలిసి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒకరిద్దరు మంత్రులు అయితే వాళ్ళ రిపోర్ట్ని కూడా రెడీ చేసేసారు. ఇవాళ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర లేదు, అది డిఫరెంట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్కి ప్రభుత్వానికి మంత్రులు ఒక పర్యటనకి వెళ్ళారు అని అంటే దానివల్ల వాట్ ఈస్ ది బెనిఫిట్ టు ది స్టేట్, వాట్ ఈస్ ది న్యూ లెర్నింగ్ అనేటువంటిది మనం చూస్తాం. సో ఒకరిద్దరు మంత్రులు ఆల్రెడీ రెడీ చేశారు, మిగిలిన వాళ్ళు కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతిపక్షం అనేటువంటిది ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. మనకి రాష్ట్రంలో వాళ్ళకి తమ గురించి ఆలోచన తప్ప సమాజం గురించి, ప్రజల అభివృద్ధి గురించి వాళ్ళకి ఏ రోజు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమల గురించి మాట్లాడరు, పరిశ్రమల్ని తరిమేస్తారు. వాళ్ళకి ఒకసారి షెడ్యూల్ మా కమిషనర్ గారు తీస్తున్నారు. మార్నింగ్ 6:40కి వాళ్ళది పికప్ అయితే నైట్ 9 o'clockకి మళ్ళీ రిటర్న్ హోటల్కి వచ్చేలాగా వాళ్ళ ప్రోగ్రామ్ డే 1 మా మంత్రులది. రెండో రోజు లాబీలో ఫస్ట్ టు గ్యాదర్ అట్ 7:45కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 17 hours 5 o'clockకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మళ్ళీ దే కంటిన్యూడ్ టిల్ నెక్స్ట్ డే మళ్ళీ 9:30కి స్టార్ట్ అయిపోతే నైట్ 8 వరకు ప్రోగ్రామ్ నడిచింది. నెక్స్ట్ డే 9కి మొదలైతే మళ్ళీ సేమ్ థింగ్ ఈవినింగ్ 6 దాకా నడిచింది. ఇక్కడ కూడా మీరు వీడియోలు కూడా చూస్తూ ఉన్నట్టారు కదా, స్కూల్లో పిల్లలు కూర్చుని వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్లు. ఇట్ వాజ్ జనరల్గా అడిగితే మంత్రులు చాలామంది చెప్పింది ఫస్ట్ 5 days వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా లెర్నింగ్స్ ఉన్నాయి అనేటువంటిది. సో ప్రతిపక్షం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే విధ్వంసం గురించి ట్రైనింగ్ ఎవరన్నా ఇస్తాడు, అల్ఖైదా ఇస్తుంది అని అంటే అక్కడ పోయి ట్రైనింగ్ ఇస్తాడు ఆయన, లేకపోతే అది ఎక్కడ మెక్సికోలో అని ఎవరినో చూసాం కదా సార్. సో అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తాడు. చంద్రబాబు గారికి ఆయనకి తేడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు పంపించాల్సి వస్తే ఆయన అల్ఖైదా దగ్గరకో ఇంకెక్కడికో పంపిస్తాడు. చంద్రబాబు గారు పంపిస్తే సింగపూర్ పంపిస్తాడు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంటే, ఎక్కడ డెవలప్మెంట్ ఉన్నా అక్కడ నేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంటుంది. నారాయణ గారు దాని మీద చాలా డీటెయిల్డ్గా ఇప్పటికి ఇచ్చారు. మళ్ళీ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. వీ హ్యావ్ కంపేర్డ్ విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ది వరల్డ్, ఎవ్రీవేర్. మనం ఇస్తున్నటువంటి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్కి, ప్రైజెస్కి ఎక్కడా కూడా మనం ₹1 తక్కువగా ఉన్నాం, ఎక్కువ లేము అనేటువంటిది వీఆర్ వెరీ వెరీ క్లియర్. మీకు చాలా డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఇచ్చారు. వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్నారంటే మళ్ళీ ఇంకా డీటెయిల్డ్గా కూడా మరీ ఒక్కసారి మా మంత్రి గారి చేత మేము ప్రెస్ మీట్ పెట్టిస్తాం. నేను ఎన్ని శాఖలు చెప్పాను, మీరు ఎన్ని శాఖల గురించి రాసుకున్నారు, మీరు ఏ పత్రిక నుంచి వచ్చారో తెలీదు. అది కూడా అంతే. క్యాబినెట్ ఇస్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. ద బేసిక్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రశ్న వాళ్ళకు ఉత్పన్నం కాకూడదు. ఇట్స్ అ కంబైన్డ్ రెస్పాన్సిబిలిటీ. లెర్నింగ్ మీరు నేర్చుకున్నటువంటిది, సైన్స్ నేర్చుకుంటే మీరు డాక్టర్ అయ్యారా? అవ్వలేదు కదా. సో ఇట్ ఇస్ అ లెర్నింగ్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లేదా? హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. నో, హీఈస్ ఆల్సో మినిస్టర్ ఫర్ కోఆపరేటివ్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ మెకానిజమ్స్. సో కైండ్లీ నో, మీరు వాళ్ళు అడిగినట్టుగా అడిగితే వాళ్ళకు సమాధానం చెప్తా. అది కాదు, అది రైట్. థ్యాంక్ యూ. హయ్యెస్ట్ ప్రయారిటీ మార్చి 31న వాళ్ళు 3 అసోసియేషన్లు ప్రెస్ మీట్ పెట్టి ధన్యవాదాలు చెప్పారు. మేము అడగకుండానే చిన్న కాంట్రాక్టర్లందరికీ పే చేశారు అనేటువంటిది. గతంలో పెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా క్లియర్ చేశాం. ఆర్థిక శాఖకు సంబంధించి ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ది స్మాల్ కాంట్రాక్టర్స్. మీరు వెళ్ళి వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టారు కదా, మాకు ఎవరికి కూడా తెలియదు. వీ డూ అవర్ డ్యూటీ. ఉన్నటువంటి పరిమితమైన నిధుల్ని మ్యాక్సిమం, బికాస్ వాళ్ళకి సస్టైనింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, పెద్దవాడికి బ్యాంకింగ్ సపోర్ట్ ఇంకోటి ఉంటుంది. సో కాబట్టి మా ప్రయారిటీ ఎప్పుడు కూడా స్మాల్ టైమ్ కాంట్రాక్టర్స్ పరంగానే ఉంటుంది. అదే రకంగానే మేము రిలీజెస్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఫోకస్ని షిఫ్ట్ కానివద్దండి. మీకు రాజకీయం ఏమైనా ఉంటే ఇంకోటి డీటెయిల్డ్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ.